హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీరాస్ కిచెన్ తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండితో ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి. అంతకంటే ముందుగా మీరాస్ కిచెన్ తెలుగు వంటలు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలండి. పాన్ హీట్ అయిన తర్వాత 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు తీసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే బాగా వేగుతుంది. జీడిపప్పు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వేగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకుందామండి. 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకుని ఆవాలు చిటుపటమనేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలండి. 1 నుంచి 2 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి ఒక ఆనియన్ని బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని తర్వాత దీనిలోకి 1 ఇంచు అల్లం ముక్కని ముక్కలు కట్ చేసుకునైనా లేదా ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకునైనా వేసుకోవచ్చండి. చిన్నపిల్లలు అయితే ముక్కలు తీసి పక్కన పడేస్తారు కదండి. అందుకని ఈ విధంగా గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటే వాళ్ళకి కూడా హెల్త్కి చాలా బాగుంటుంది చలికాలంలో. తర్వాత ఒక ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకుని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు, ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రాగి పిండి కూడా తీసుకుని ఫ్రై చేసుకోవాలి. రెండు కూడా బాగా కమ్మగా వాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవచ్చండి. 1 స్పూన్ నెయ్యి వేసుకుని పిండి రవ్వ అంతా కూడా నెయ్యి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత రవ్వ చాలా మంచి కమ్మగా వాసన వస్తుందండి. కలర్ కూడా మనకి చేంజ్ అవుతుంది. ఇది ఫ్రై అయిన తర్వాత చూడండి, కలర్ ఇలా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మరిగించుకుని వేసుకోవాలండి. నేను వాటర్ మరిగేప్పుడే వాటర్లో కొద్దిగా సరిపడా సాల్ట్ వేసేసి మరిగించేసాను. మనం బొంబాయి రవ్వ రాగి పిండి 1 కప్పు కింద తీసుకున్నాం కదండి. కాబట్టి 1 కప్పుకి 2 కప్పులు చొప్పున 4 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో కూడా మీరు సాల్ట్ వేసుకోవచ్చండి, లేదా మనం రవ్వ వేయించుకునేటప్పుడైనా సాల్ట్ వేసేసుకోవచ్చండి, ఏం పర్లేదు. ఇప్పుడు ఇదంతా కూడా వాటర్లో బాగా కలిసేటట్టు సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి 5 నిమిషాలు వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత బాగా ఉడికిపోయి ఉంటుందండి. అప్పుడు మనకి ఉప్మా రెడీ అయిపోతుంది. ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా ఇందులో వేసేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.